హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మా మొక్కలు వర్షం పడ్డ తర్వాత మిద్దె మీద ఎలా ఉందో చూపిస్తున్నా. ఇవి కొంచెం ఆపు ఉన్నాయి, ఇవన్నీ పడవలే అనుకున్నాను. అయితే చూడండి ఎట్లా ఒరిగిపోయిందో. పొద్దున వచ్చి కొంచెం పక్కగా పెట్టానండి, పూలు కోసుకొని వెళ్ళాను. మళ్ళీ వద్దామంటే కుదరలే. ఇప్పుడు సాయంత్రం వచ్చాను. ఆ వేర్లతోటి కూడా గాలికి పెళ్ళగిచ్చుకొని పక్కకు పడిపోయాయండి కొన్ని చెట్లు అయితే. ఎందుకండి మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? ఇది చూడండి, అసలు ఇట్లా ఒరిగిపోయింది. ఇవన్నీ చాలా వీటన్నిటిలో నీళ్ళు నిలబడ్డాయి. పొద్దునైతే కారిపోయినాయి కొన్ని. ఇదైతే ఇక్కడ చూడండి నీళ్ళు. ఈ లక్ష్మణఫలం మొక్క, రామాఫలం మొక్క ఏమో పడిపోయింది ఇట్లాగా. దీన్ని కొంచెం సరి చేయాలి. ఇక్కడ ఇదేమో వేర్లతోటల్లా బయటకు వచ్చిందండి. ఇందులో కూడా నీళ్ళు నిలబడ్డాయి. ఈ అడవి మల్లె అంటాం కదా, అది కొన్నిట్లో ఉన్నాయి నీళ్ళు. పొద్దున అయితే చాలా వాటిల్లో ఉన్నాయి. ఈ టబ్బు నిండిపోయింది. ఇదిగోండి ఈ మొక్క చూడండి, మందార మొక్కలు. ఇవన్నీ తీసేయాలి ఇప్పుడు. నిన్న ఇట్లా చూపించాను కదా, ఈ కుండీలో పక్కకి వాల్చానని. దీనికి కూడా అట్టనే. అదిగండి, ఉదయం నుంచి మళ్ళీ పైకి వద్దామంటే కుదరలేదు. ఇది చూడండి, ఇంక ఇవన్నీ ఇట్లా వంచేసుకోవాలి. మీ మొక్కలు ఎట్లా ఉన్నాయండి? మీ కూడా పొద్దున్నే చూసుకున్నారా? అది కూడా వంచాలి. అది పగిలింది కొంచెం, 2 చేతులతో పట్టుకొని వంచాలి. పొద్దున కొన్ని వంచేసానండి. ఈ గులాబీ మొక్కలు, ఇదిగోండి ఈ వైట్ దాంట్లో ఉన్నదాన్ని నీళ్లు వంచేసా. దీంట్లో నిండిపోయినాయి, అవి వంచేసా పొద్దున్నే. అది కారదలే అనిపించింది, వంచేసా కొన్నేమో ఇప్పుడు వంచుతున్నాను. అసలు ఈ సపోటా మొక్క అయితే జరిగి అక్కడికి పోయిందండి. కుండీ గాలి బాగా వచ్చింది కదా, ఈ కుండీ అయితే అది ఆ మూలకి అక్కడికి జరిగిపోయింది. కొంచెం పొద్దున ఇట్లా నెట్టేసి వెళ్ళాను. కొన్నిట్లో పోయినాయండి నీళ్ళు. సాయంత్రం దాకా ఉన్నాను కదా. ఇప్పుడు ఉదయం వచ్చినట్టయితే అన్నీ ఇంకా ఉండేది. కొన్ని పోయినాయి. ఇది చూడండి, అవకాడో మొక్క పడిపోయింది. అరటి చెట్టు కూడా కొద్దిగా ఒరిగింది. ఇక్కడ అరటి చెట్టులో కూడా నీళ్లు ఈ కుండీలలో ఉన్నాయి. ఇక్కడ దీంట్లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు తీయాలి. ఈ మిరపలు నాటాను కదండి, మిరపలు కూడా కాపు వస్తుంది. ఇవ్వండి పూతలు, కాపు. ఈ మొక్కలు కూడా అటు ఇటు ఒరిగినాయి కొంచెం. టమాటా కూడా కాపు పడింది. ఇక్కడ చూడండి, వర్షం వెలిసిన తర్వాత మనం పైకి వచ్చి చూసుకోవాలి. కాకపోతే నాకు ఉదయం నుంచి కుదరలేదు. కొన్ని పోయినాయి. ఇదిగండి ఆ మామిడి అల్లం దాంట్లో కూడా నిలబడ్డాయి ఇట్లాగా. అక్కడ అది మూల దానికి ఇవన్నీ పోయినాయి. ఇది ఇక్కడ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి చూసారా. కొన్నిట్లో పోయినాయి. అవకాడో మొక్కకి కట్టి పెట్టాను కదండి, తాడు గుచ్చి, కర్ర గుచ్చాను కదా, తాడు పెట్టి కట్టానని చెప్పాను నిన్న. అయితే ఇప్పుడు అది నీళ్లు నిలబడి మట్టి అంతా మెత్తగా అయిపోయి ఉంటుంది కదా, ఇక అది తట్టుకోలేకపోయింది. కొంచెం పొడవుగా ఉంది కదా, ఆ కర్ర కూడా ఆగల, పడిపోయింది. ఇక్కడ చిక్కుడు విత్తనాలు పెట్టానండి, మొలిసినవి. ఇదండి రెండు మొక్కలు. ఇందులో కూడా వస్తే ఇది ఇట్లా తినేసింది ఏందో. ఇదొకటి. ఈ మిరప పందికొక్క అయితే అసలు తవ్వేస్తూ ఉంది. ఇక్కడేమో మిరప, టమోటా ఆ గాలికి కొట్టుకొని వర్షపు నీళ్ళు పడి మొక్కలు కొంచెం అట్లా డ్యామేజ్ అయినట్టు అనిపించిందండి. అయితే ఇప్పుడు ఇటంతా బాగానే ఉంది. ఇక మళ్ళీ దీన్ని తీసి కట్టాలి. ఇప్పుడు ఏం చేయటానికి లేదండి, నాకు తెలిసినంత వరకు అయితే ఇంక దీన్ని ఇట్లా వదిలేయటమే.
ఎందుకంటే కొంచెం మట్టి ఆరితే మనము ఏదన్నా అట్ట తీసి కొంచెం చేయొచ్చు. ఇది చూడండి ఫుల్, దీంట్లో అసలు దిగలేదు. ఇప్పుడు వంచాలి ఇదంతా. ఇవన్నీ ఇట్లా పడిపోయినాయి. ఇప్పుడు మనం ఏమి పోషకాలు ఇవ్వటానికి కూడా అవ్వదండి. ఒక పొద్దున వచ్చి పూలు కోసుకొని పోయా, గులాబీ పువ్వు కూడా చూపించాను కదా. అయితే ఇటు చూడండి మా ఇంటి చుట్టూరు వాటరు ఎలా వచ్చినాయో. మొత్తం వర్షపు నీళ్ళు అనుకున్నాము. ఇందాక ఇక్కడ వాళ్ళు చూపించారు, వామిలో మేత తీసుకోవటానికి వచ్చిన వాళ్ళు చూపించి చెప్పారు. ఇందాక వాళ్ళు ఉన్నప్పుడు చెప్పంగానే షార్ట్ వీడియోలో చూపించాను. ఇవన్నీ నీళ్ళు చూడండి. మాది ఒంగోలు కదా, నూతలపాడు దగ్గర చెరువు ఉంటే అది కట్ట దిగిందంట, వచ్చి ఇటు ఊరి మీద పడ్డాయి నీళ్ళు. అయితే అక్కడ పోతురాజు కాలువ అని ఉంది. అదిగండి అదిగండి తెల్లగా కనిపిస్తుందా, కవర్లు అన్నీ పోతా ఉన్నిందా, షార్ట్లో చూపించా. అయితే చూడండి మొత్తం సముద్రం లాగా అయిపోయింది. ఇటు కూడా అట్లానే అక్కడ పోతా ఉన్నాయి. ఇదిగండి కవర్లు పోతున్నాయి కదా. ఎన్ని నీళ్ళు వచ్చినాయండి బాబోయ్. ఇంటి చుట్టూరు ఇక్కడ ఇదిగండి చూడండి, ఎక్కడెక్కడ నీళ్ళన్నీ వచ్చి ఇటు పడ్డాయి. ఇటు మొత్తం అసలు చుట్టూరు, మా ఇళ్ళ చుట్టూరు ఉన్నాయి నీళ్ళు అంత లెక్క. నేను వర్షపు నీళ్ళే కావాలనుకున్నా, కానీ నూతలపాడు దగ్గర చెరువు దిగిందంట. పేర్నమెట్ట దగ్గర కూడా అట్లా నేనంట ఒక ఏదో గట్టు చిన్నదేదో కాలువలాగా ఉంటే అది కూడా కట్ అయ్యి నీళ్ళన్నీ ఇటు వచ్చినాయంట. ఒంగోలు మొత్తం అతలాకుతలం అయిపోయిందని చెబుతున్నారు న్యూస్లో. ఎప్పుడూ లేదు ఇంత వర్షం. మా ఇంటి ముందర కూడా అట్లాగే, అక్కడ అటు పక్కన ఆ స్థలాలలో అటు కూడా షార్ట్ వీడియోలో చూపించాను ఫుల్గా. ఇప్పుడు మా మొక్కల పరిస్థితి ఇది. మా మిద్దె తోట అదండి, సపోటా చెట్టు ఒరిగిపోయింది. ఇంక వీటిని ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఏమి పోషకాలు ఏమి ఇవ్వబని లేదు, ఇవ్వలేము కూడా అసలుకి. ఇక మరి ఉందో పోయిందో వాన తెలియదు, కానీ చూడండి అటంతా కూడా అట్టనే ఉందండి. ఈ వాన పోతేనే మనం ఏదైనా పోషకాలు ఇచ్చుకోవాలి. ఇందులో కూడా నీళ్ళు నిలబడ్డాయి, పోయింది. మొగ్గలన్నీ రాలిపోతున్నాయి గాలికి, వర్షానికి. ఇవన్నీ చాలా చోట్ల మొగ్గలు రాలిపోయినాయి. ఇంకా అన్నీ ఉంచేస్తా. ఇటు సైడ్ బాగానే ఉంది, ఇటు కుండీలు ఇవన్నీ. ఇవి కొంచెం ఇట్లా ఒరిగినాయి, కొంచెం అట్ట అన్నాను, కొంచెం సెట్ అయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెయ్యాలి. ఇది కూడా తాడేసి కట్టా. ఇదేంది కుంకుడు చెట్టు అండి, విత్తనం పడి మొలిస్తుంది. ఇంకా అది అంతే పెంచుతున్నాయి. ఈ తాడు నిలవలేదులే, పాతదయ్యి కొంచెం అట్లా పక్కకు వచ్చింది. బెండ చెట్లు చూడండి ఎట్ట వచ్చినాయో. ఇవన్నీ లేపాలి కొంచెం. ఇప్పుడు లేపి పెట్టినా కుదరదండి, అన్నిటికీ నా దగ్గర కర్రపుల్లలు లేవు. కొంచెం ఏదైనా తేమ తగ్గితే మనం దీన్ని వాల్ చేయొచ్చు. చూస్తా రేపు ఏదన్నా. ఇది జామ చెట్లు, అవన్నీ నీళ్ళు ఉంచేస్తాను. ఇది కూడా కొంచెం ఊగిందట్టుంది. ఈ జామ మొక్క ఇట్లా అయిపోయింది. గాలి పోకూడదు వేర్లకి. ఈ పూలు కూడా రాలిపోదు. మొన్న 3 మొక్కలు కొనుక్కొచ్చి పెట్టా. ఇది వైట్ ఫ్లవర్ అన్నారు. ఇవన్నీ చిలక ముక్క పూలు. ఇది కూడా ఇక్కడ సెట్ అయిపోయింది. ఇది కూడా కొయ్య ఇక్కడ ఉండేది కదా, గాలికి కొట్టుకొని కింద పడిపోయింది ఇరిగి. దొండతీగ బాగా అల్లుకుంటుందిలే అనుకున్నా, చిగురు వచ్చింది బాగా అల్లుకుంటుంది అనుకున్నా. మొత్తం ఈ తాళ్ళు, ఈ కొయ్య పోవటంలో తాళ్ళు కింద పడిపోయినాయి. ఇదిగండి ఇటు సైడ్ కూడా అట్టనే, ఎక్కడెక్కడ నీళ్ళు ఎట్లా ఉన్నాయో చూడండి. ఇదిగండి
ఇదంతా నీళ్ళే మొత్తం, అసలు దారి కనపడకుండా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇటు వెనక పక్క వెంకటేశ్వర స్వామి గుడి. అదే అండి, అప్పుడు వీడియోలు పెట్టాను కదా ఆ గుడి అండి. పోతురాజు కాలువ అండి అది. అది కనిపిస్తుంది కదా, అది ఆ పై నుంచి వస్తాయి, బైపాస్ రోడ్ నుంచి వస్తాయి నీళ్ళు అవి. అసలు మేము ఇప్పుడు 3 సంవత్సరాలు ఇక్కడికి స్థలం కొన్న కాడ నుంచి 4 అంతకుముందు సంవత్సరం అంతా ఇటు తిరిగేదాన్ని వాకింగ్కి. ఎప్పుడు నేను అట్లా చూడలేదు. మేము ఒంగోలు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చూడలే. అంత ఎవరు అనుకున్నట్టు కూడా లేదు, అంత వచ్చినాయి. ఎందుకంటే వర్షపు నీళ్ళు అయితే కాదు, కానీ ఊరక చెరువు గండిపడి తెగిపోయి వచ్చింది. ఓకే అండి, ఇంకా నేను ఇవన్నీ వాళ్ళు చేసుకొని వెళ్తాను. కొంచెం ఎట్టయినా మొక్కలన్నీ అటు ఇటు చిందరవందరగా అయిపోయినాయి. వాటిని ఇంకా మనం సెట్ చేసుకోవటం, ఇంక మనం ఏం చేయలేం. ఇదిగండి, ఈ మొక్క కూడా ఇట్లా ఒరిగింది. నాని ఉండేసరికి మట్టి మెత్తగా అయిపోయి పెళ్ళగిచ్చుకున్నాయండి గాలికి. ఇది ఇట్లాగా, ఇది కూడా చీలిపోయింది. ఇట్లా 2 మొక్కలు అయితే 2 గుబురుగా ఉండేవి. ఇట్లాగా భలే ఉంటుంది స్మెల్, బా మంచి స్మెల్ వస్తుంది. ఓకే అండి, ఇవన్నీ ఇంకా శుభ్రం చేసుకుంటా. మళ్ళీ ఏదైనా మనం లిక్విడ్స్ లేదంటే పౌడర్ ఫామ్లో తయారు చేసుకొని ఏదన్నా మొక్కలకి ఇద్దాము. 1 రోజు 2 రోజులు ఆగుతాను, చూద్దాం. వర్షం కనుక తగ్గితే ఇంకా ఏదన్నా ఇచ్చుకుందాము. ఓకే అండి, బాయ్ అండి. మీరు కూడా చూసుకొని వర్షం తగ్గిన తర్వాత మీకు పడుతుందా వర్షం, ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వర్షం పడ్డప్పుడు మనం ఏం చేయలేం కదా మొక్కలకి. ఇంకా వెలిసిన తర్వాత మళ్ళీ ఇట్లా చూసుకోవాలి. పోషకాలు అంటే అన్నీ వెళ్ళిపోయినాయి. మట్టి కూడా మనకు అర్థం అవుతుంది, పోషకాలు వెళ్ళిపోయిన మట్టి ఎలా ఉంటుంది, పోషకాలు ఉన్న మట్టి, బలం ఉన్న మట్టి ఎలా ఉంటుంది అనేది. అవి వెళ్ళిపోయి రాళ్ళు బయటపడతాయి, మట్టిలో ఉన్న రాళ్ళు. ఇంకా దీనికి కాయలు పడుతున్నాయి. ఇది ఒకటి ఇటు పడిపోతుంది మొక్క. వీటికి కూడా ఏదైనా చిన్న చిన్న పుల్లలన్నా గుచ్చాలి, కట్టాలి. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి. చూడండి ఎట్లా అయిపోయిందో.